నమస్కారం ప్రజలారా, మై యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గురించి మాట్లాడుకున్నామండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఎలా అయింది, ఏమి దాని పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. 2014లో మన తెలంగాణ డివైడ్ అయిన ప్రాంతం పరిస్థితుల్లో ఇక్కడ కేసీఆర్ గారు సీఎం అయ్యారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేదు అని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, అక్కడ పరిస్థితి ఏం చేశారంటే అమరావతిని రాజధానిగా అందరి అభిప్రాయంతో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒప్పుకున్న తర్వాతనే అక్కడ అమరావతిని రాజధానిగా చేశారు. 29,000 మంది రైతులు 34,000 ఎకరాల భూమిని ఇచ్చారండి. అప్పట్లో 57,707 ఎకరాలు మొత్తం కలెక్ట్ చేశారు. రాజధాని నిర్మాణం కోసం నిధులు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది. అప్పుడు 4,319 కోట్లు కూడా ఖర్చు చేశారు. అంతలోనే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్సు అంటూ వచ్చారు. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. అది కూడా అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత అమరావతిని వదిలేసి 3 రాజధానులు అంటూ చేశాడండి. ఈ 3 రాజధానులు చేసిన తర్వాత అమరావతి అనేది మరుగున పడిపోయింది. అట్లాంటి అమరావతి మరుగున పడిపోయిన తర్వాత ప్రజలు, చాలా రైతులు అందరూ కూడా చాలా అమరావతి ప్రాంతంలో 1631 రోజులు అమరావతి రైతులని, మహిళని ఎన్నో రకాలుగా హింస పెట్టారండి. వాళ్ళు 1631 రోజులు ధర్నాలు చేశారు. ఎవరు? అమరావతి రైతులు. ఏమని? అమరావతి రాజధాని ఉండాలి అని. అట్లా ఎన్నో రకాలుగా హింసించారు. అమరావతిపై ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. ఏమిరంటే, అప్పుడు మాజీ సీఎం జగన్ గారు అమరావతిని లేకుండా చేయాలని ఎన్నో విధాల చేశాడు. 3 రాజధానులు అంటూ 3 ప్రాంతాల్లో చేశారు. కర్నూలు, విశాఖపట్నం, అమరావతి అని. ఏ ప్రాంతంలో కూడా అమరావతిని డెవలప్ చేయలేదు. అట్లా రైతులైతే 1631 రోజు ధర్నాలు చేసి ఎలక్షన్లో మళ్ళీ 2024లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. సీఎం అయిన వెంటనే మళ్ళీ అమరావతి రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఎలక్షన్ల ముందు కూడా ఈ అమరావతి రాజధాని అని చెప్పి ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఇప్పుడు రాజధాని ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకు పోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఒక సైడు సూపర్ 6 హామీలను అమలు చేసుకుంటూనే, ఇంకో సైడు అమరావతిని అన్ని విధాల డెవలప్ చేసుకుంటూ రాజధాని ప్రాంతం ఉండాలి, ఇది ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని అంటూ ఉండాలని చంద్రబాబు నాయుడు గారు అమరావతిని డెవలప్ చేసుకుంటూ పోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అంటూ ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాలా నాశనం చేసి ఆయనంతగా ఆయన వెళ్ళిపోయాడు. అన్నీ కుంభకోణాలు చేశాడు. మద్యం స్కామ్, భూమి స్కామ్, అన్ని స్కాముల్లో చేశారు. బూతులు తిప్పే మంత్రులను పెట్టుకున్నాడు. ఇట్లాంటి దరిద్రమైన పాలన, దురదృష్ట పాలన ఇంతవరకు ఎప్పుడూ చూడలేదండి. దేశంలో ఏ సీఎం పరిపాలన చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. పరిపాలన ఎలా ఉంటుందో అని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్నారు. అమరావతిలో ఇప్పుడిప్పుడే అన్నీ మొన్నే ప్రధానమంత్రి మోడీ గారు వచ్చారు. అక్కడ పనులు పునఃప్రారంభించారు. అమరావతి ఏకైక రాజధాని అని కేంద్రం నుంచి కూడా చట్టం చేయబోతున్నారు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక అవకాశాన్ని మోసపోకండి. ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని అంటూ ఉండాలి. అమరావతిని డెవలప్ చేసే చంద్రబాబు నాయుడు గారికి ముందుకు పోతున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ 5 ఏళ్లలో అమరావతిని చేస్తాడా, చేయడా? చేయకపోతే మళ్ళీ ఇంకో ఎవరైనా సీఎం వస్తే మళ్ళీ అమరావతి కనుమరుగైపోతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్కు ఒక రాజధాని అంటూ ఉండాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని నమ్మారు, ఓట్లు వేశారు, బంపర్ మెజార్టీ ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కటి చేసుకుంటూ అమరావతిలోనే అతను ఉంటూ అమరావతి ప్రాంతాన్ని ఏకైక రాజధానిగా చేశాడు. రాయలసీమకు వచ్చి హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నారు. అట్లే విశాఖపట్నాన్ని ఆర్థిక హబ్బుగా, ఐటీ రంగానికి అక్కడ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏకైక రాజధాని
అమరావతి అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అక్కడ రైతులు వాళ్ళ త్యాగాలను ఎప్పుడు గుర్తించుకుంటాం. ఎందుకంటే ఒక్క రూపాయి తీసుకోకుండా 29,000 ఎకరాల భూములు ఇచ్చారంటే చూడండి, 29 గ్రామాలు 29 గ్రామాల రైతులు అంత భూమి ఇచ్చారు అంటే వాళ్ళతో ఎలా చూడండి. అది చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా. జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలన్నీ నాశనం చేసిపోయాడు. చంద్రబాబు నాయుడు గారు వాటిని మళ్ళీ అమరావతి తెచ్చి మళ్ళీ దాన్ని ఒక రాజధాని అంటూ ఉండాలా ఆంధ్ర ప్రాంతానికి అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. 2014లో అమరావతి రాజధానికి ఒప్పుకున్నాడు. 2019 ఎన్నికల ముందు నేను అమరావతిలో ఇల్లు కట్టుకున్నా, అమరావతి రాజధాని అని ఓట్లు వేయించుకొని మొత్తాన్ని ముంచేశాడు. రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలు, చర్చిలు, మసీదుల్లో పూజలు చేసి అన్ని గ్రామాల నుంచి నీరు మట్టి తెచ్చి అమరావతికి భూమి పూజ చేశాం. గత 5 ఏళ్లలో నీళ్లు అమరావతిని కదిలించకపోయారు అంటే ఆ మట్టిని ఉండే విశిష్టత అది. అది ఏమంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చేసినా కూడా అమరావతి ప్రాంతము రాజధానిగా ఏమీ చేయలేకపోయాడు. కాబట్టి అమరావతి ఏకైక రాజధాని, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సెంటర్ పాయింట్ అమరావతి. రాజధాని ఎక్కడ ఉండాలంటే ఎక్కువ మంది విజయవాడ, గుంటూరు మధ్యలో ఉండాలని అభిప్రాయపడారు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు కింద 16,000 కోట్లు ఆర్థిక లోటు ఉంది. రాజధాని ఎలా కట్టుకోవాలని ఆలోచించాను. హైదరాబాదుకు నీళ్లు లేవు, కరెంటు లేదు, కానీ సైబరాబాదును ఎవరు వెనక్కి తీసుకోలేని పరిస్థితి వచ్చింది. 14 రోజులు అమెరికాలో ఉండి అన్ని కంపెనీలు తిరిగాను. రాజధాని నిర్మాణానికి ల్యాండ్ ఇవ్వడానికి ఇక్కడ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ల్యాండ్ పూలింగ్ ఆలోచన ఇంత పెద్ద ఎత్తున 29,000 మంది రైతులు 34 ఎకరాల భూమిని ఇచ్చారు. 57,707 ఎకరాలు మొత్తం కలెక్ట్ చేశాము. రాజధాని నిర్మాణం కోసం నిధులు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది.